మేడారం జాతరలో మహాఘట్టం ఆవిష్కృతమైంది. రాత్రి 8 గంటల సమయం తర్వాత వనదేవత సమ్మక్క తల్లి మేడారం గద్దెపైకి చేరింది. కుంకుమ భరణి సమ్మక్క ప్రతిరూపాన్ని పూజారులు గద్దెలపైకి తీసుకుని వచ్చారు. సమ్మక్క తల్లి రాకతో మేడారం జాతరకు నిండు కల వచ్చింది. దారి పొడవునా అడుగడుగునా భక్తులు అమ్మవారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు. వనదేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోయారు. లక్షలాది మందితో మేడారం జనసంద్రోహంగా మారింది. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి సమ్మక్క ప్రతిరూపం తీసుకొచ్చే ముందు ములుగు జిల్లా ఎస్పీ AK-47తో 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు అధికారికంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క స్వాగతం పలికారు. గద్దెపైకి చేరే వరకు పోలీసులు 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అమ్మవారు తీసుకొస్తుండగా చిలకలగుట్ట నుంచి గద్దెల ప్రాంగణం వరకు దారికి ఇరువైపులా భక్తులు పెద్ద సంఖ్యలో చేరి సమ్మక్క తల్లి సల్లంగా చూడాలంటూ మొక్కుకున్నారు. వందలాది మంది భక్తులు డోలు డప్పు చప్పులకు నృత్యాలు చేశారు. కళాకారులు ఆదివాసీ సాంప్రదాయ కొమ్మబూర సంగీతంతో భక్తి పారవస్యంలో మునిగితేలారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కిందకు తీసుకొచ్చే ఘట్టం మొత్తం ఉద్వేగభరితంగా సాగింది. జనవరి 28న పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ గద్దెలపైకి చేరగా నిన్న సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. ఇక ఇవాళ అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మ ఇద్దరు గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. రేపు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వన ప్రవేశం చేస్తారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి తరలివచ్చారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో వనదేవతల ప్రాంగణం జనసంద్రం తలపించింది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్గఢ్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీ గిరిజనులు భక్తులు మేడారానికి తరలివచ్చారు. మేడారానికి వచ్చే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఇక వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు వెంట తెచ్చుకున్న కోళ్లను గద్దెల సమీపంలో గాల్లోకి ఎగరవేస్తూ సందడి చేశారు. కుటుంబాలను చల్లగా దీవించు తల్లి అంటూ దేవతలను కొలుస్తున్నారు. ఎత్తు బంగారాలు సమర్పిస్తున్నారు. మేడారంలో దారి పొడవున గిరిజన మహిళల నృత్యాలు, దొరల కొమ్ముబూరల శబ్దాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడ వాతావరణం భక్తులను భక్తి పారవస్యంలో ముంచుతోంది. ఇక అడవి తల్లుల ఆశీస్సుల కోసం లక్షలాది మంది భక్తుల రాకతో మేడారం అడవి పులకించిపోతోంది. ఆధునిక కాలంలోనూ ఆదివాసీ సాంప్రదాయాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో చాటి చెప్పే ఈ జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది కోట్లాది మంది నమ్మకం.